భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక గవర్నర్ నా ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ప్రజల సమక్షంలోకి వచ్చినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆన్ గోయింగ్ ఆర్ట్బోల్ అయినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ పైన మీకున్నటువంటి అపారమైనటువంటి న్యాయ నాలెడ్జ్తో ఎట్లా అభివర్ణిస్తారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో? ఒకటి ఏంటంటే ప్రతి ఏ దొంగ అయినా కూడా ఏమనుకుంటాడంటే మామూలుగా అంటే ఏ క్రిమినల్ క్రైమ్ చేసే వ్యక్తి ప్రతి క్రైమ్ చేసే వ్యక్తి ఏమనుకుంటాడంటే నేనైతే దొరకను, నేనైతే చిక్కను, నాకైతే ఏం కాదు. అసలు కామన్ మెంటాలిటీ అన్నట్టు క్రిమినల్స్ ఒక కామన్ మెంటాలిటీ అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్లో మొన్న కేసీఆర్ కూడా ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు, ఏ దేశంలో లేదు అది, ఎవరు చేయడం లేదు, అక్కడ ప్రపంచంలో అంతటా చేస్తారు. ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనే విధంగా చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ ఒకటి ఉందన్నట్లు ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ను ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక ప్రజాస్వామ్య ఉన్నటువంటి దానిలో ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి ఈ దేశంలో, ఆర్టికల్ 21 ఏతుందో రైట్ టు లైఫ్ ఉన్నటువంటి ఈ దేశం లోపల దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలంటే స్పెసిఫిక్ ఉంటుంది అన్నట్లు. విదేశీ దండయాత్రలు విదేశాలతో ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు, అంతర్గతంగా యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నప్పుడు, ఈ టెర్రరిస్ట్ యాక్ట్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వీళ్ళ ఫోన్లు మేము కంపల్సరీ ట్యాప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రికార్డ్ తయారు చేసి సో అండ్ సో ఇతనికి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్తో సంబంధం ఉంది, మేము చెయ్యాలని వాళ్ళు అథారిటీస్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం, ఎందుకు ట్యాప్ చేస్తున్నాం, ఎక్కడ ట్యాప్ చేస్తున్నాం అనేది ఒక రికార్డ్ అనేది ఆల్రెడీ పర్మిషన్ ఉండాలి. అథారిటీస్, సుపీరియర్ అథారిటీస్ ఒక పర్మిషన్, దానికి ఒక రికార్డు ఉండాలి. అప్పుడు ముగ్గురుదో నలుగురిదో ఐదుగురిదో ఈ దేశద్రోహంలోతో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని చెప్పేసి రికార్డు చేసి అధికారం నీకు ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీబడీస్. మంత్రులది, అపోజిషన్ పార్టీ లీడర్లది, లేదా కాంగ్రెస్ నాయకులది, లేదా ఇంకో బీజేపీ నాయకులది, గవర్నర్ది. ఏంటంటే నాకు ఇబ్బంది పెట్టడానికి గవర్నర్ ఎవరితో ఏం మాట్లాడుతున్నదో ఇవన్నీ ఏతుందో అది ఏంటంటే అధికార దుర్వినియోగం. ఆన్గోయింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? ఎంతవరకు దాని స్టాండ్ బై అవుతుంది? ఇప్పటి వరకు 4 సీనియర్ పోలీస్ అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది, మరో 11 మందిని అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు ఒకటి ఏంటంటే రెండవది ఫోన్ ట్యాపింగ్ గవర్నమెంట్ చేసింది, సరే వీళ్ళు హోమ్ మినిస్ట్రీ కానీ ఒక 10 మంది మీద ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి వాళ్ళు నిజంగానే ఆర్డర్స్ ఇచ్చారు అనుకుందాం మనం. ఈ కేసులో అయితే ఇచ్చినట్లు ఎక్కడ లేదు. అయితే పై అథారిటీస్ ఆర్డర్స్ ఇచ్చినట్లు ఎక్కడ ఒక్క దాంట్లో కూడా ఇవ్వలేదు. ప్రైవేట్ స్పై ఆర్గనైజేషన్స్ ఇందులో ఉపయోగించారు. దట్స్ సైబర్ టెర్రరిజంగా కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరి మీద ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు, ఎంతవరకు ట్యాప్ చేస్తున్నావు? సపోజ్ హోమ్ మినిస్ట్రీ నుంచి నువ్వు 2 ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పారు, కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ 2కి బదులు 20 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేశారు, పెద్ద కాంట్రాక్టర్స్ ట్యాప్ చేశారు, ఎవరెవరినో బ్లాక్ మెయిల్ చేశారు, సినీ సెలబ్రిటీలు డబ్బులు వసూలు చేసుకున్నారు. సో ఇది చాలా ఘోరమైన విషయం కదా. అందుకని ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని వీళ్ళు ఎవరికి షేర్ చేసుకున్నారు, లేక ఎవరి గైడెన్స్తో వీళ్ళు ఈ విధంగా చేశారు అనే విషయం లోపల యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే 1-2 పోలీస్ ఆఫీసర్స్ అప్రూవర్గా మారితేనే అది నిజంగానే వాళ్ళకు కూడా సేఫ్ నా దృష్టి లోపల. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పారు, ఫలానా ఒక ఇంపార్టెంట్ లీడర్ది ఫోన్ ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు చెప్పండి. ఎవరి ఆర్డర్ వాళ్ళు కేటీఆర్ ఇచ్చారా, కేసీఆర్ ఇచ్చారా, ఎవరి ఆర్డర్స్ వల్ల మీరు ట్యాప్ చేశారో కనుక చెప్పి ఆ సమాచారం ఎవరికి షేర్ చేశారు.